జంగ్ సిపాయి భూముల పైన బిగ్ బ్రేకింగ్. అదేంటో మనకు నేటి దాత్రి రేపటి ఎపిసోడ్ లో రాబోతుంది. ఇప్పుడైతే మనం అసలు ఏం రాబోతుంది, స్టోరీ దేని గురించి ఏంటి అనేది ఒక ట్రైలర్ లాంచ్ అయితే చేయబోతాం. బాపురే దొరగారి భూలీలలు. మన నేటి దాత్రి ఎట్లుంటదంటే టైటిల్ బాపురే దొరగారి భూలీలలు అనుంది. మరి బాపు ఎవరు? బాపు దొరలీలలు అనుకోవాలా, బాపురే దొరగారి భూలీలలు అనుకోవాలా? మరి భూలీలలా లీలలా ఏంటి అది త్వరలో మన నేటి దాత్రిలో చూసేద్దాం. అంతవరకు అయితే మనం ఒక సినిమాకు ముందు వచ్చే గ్లిమ్స్ అని అంటారు కదా, గ్లిమ్స్ అయితే చూసేద్దాం. మరి అవినీతి చేసి రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటివి. గత ప్రభుత్వ నాయకుల అండతో జంగ్ సిపాయి భూములన్నీ కొల్లగొట్టేశాడు. గ్రీన్ కో కంపెనీ ఎవరిది? గ్రీన్ కో కంపెనీ అయితే మొన్న మరి ఒక ఎక్స్ మంత్రి దీని గురించి మాట్లాడినట్లయితే అర్థమవుతుంది. మరి దీనికి మరి అసలు కథ ఏందో చూడాలి. మరి మన నేటి రాత్రి కథనంలో ఏమొస్తుందో. ఫార్ములా ఈ రేస్ కు సంబంధం ఏమిటి? ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు ఎందుకు ముందుకొచ్చారు? కేటీఆర్ కు గ్రీన్ కో కంపెనీ సభ్యులకు సంబంధం ఏమిటి? గ్రీన్ కో కంపెనీ మీద అంత నమ్మకం ఏంటి? గ్రీన్ కో కంపెనీకి ఫార్ములా ఈ కార్ రేస్ ఇంట్రెస్ట్ ఎందుకు? మీ నేటి దాత్రిలో ఎక్స్క్లూజివ్ స్టోరీ త్వరలో. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఫార్ములా రేస్ కి సంబంధించి మొన్న గ్రీన్ కో కంపెనీ వాళ్ళు అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ కి ఫండ్స్ ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ముందుకు రాలేదని చెప్పిండ్రు. మరి దానికి ఈ జంగ్ సిపాయి భూములకు ఉన్న కథ ఏంటి? భూములు కాజేసి స్పాన్సర్షిప్లు చేసిన పచ్చకో కంపెనీ, కోడ్ వర్డ్ లో పచ్చకో అని రాసింది, అది యాక్చువల్లీ గ్రీన్ కో కంపెనీ. మనకు నేటి రాత్రిలో ఫుల్ స్టోరీ వచ్చినాక మనకు అర్థమైపోతుంది. జంగ్ సిపాయి భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్. రంగంలోకి రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న శిక్ష తప్పదు అంటున్నారు. ఖరీదైన కార్లు గిఫ్ట్ గా ఇచ్చి పనులు చేయించుకున్నారు. వారసులకు తెలియకుండానే పట్టాల మార్పిడి. మంచిర్యాల జిల్లాలో వందల ఎకరాల భూదంద. ప్రస్తుతం ధరణిలో నిషేధిత జాబితాలో నాలాగా. మాకు తెలియకుండానే అమ్మేశారు అంటున్న వారసులు. అక్రమానికి సహకరించని ఏసీపీనే బదిలీ చేయించిన ఘనుడు. ఏసీపీ సహకరించలేదని బెల్లంపల్లి నుంచి కేసు మంచిర్యాలకు మార్పించుకున్నాడు. క్రైమ్ నెంబర్ చూస్తే అసలు రహస్యాలు బయటపడతాయి. ప్రజాప్రభుత్వంలో 2017 కోర్టును ఆశ్రయించిన దళితులకు న్యాయం జరిగేనా? మరి గ్రీన్ కో కంపెనీకి జంగ్ సిపాయి భూములకు అసలు లింక్ ఏంటిది? మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ని అక్రమాలు చేసిండ్రు, పార్టీ చేంజ్ అయినాక వాళ్ళకు కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కారు గిఫ్ట్లు ఇవ్వడం, అలాగే స్పాన్సర్షిప్లు చేయడం, అవి ఇవన్నీ చేసిండు. రక్షణ కోసం మరి కాంగ్రెస్ పార్టీకి అయితే వచ్చిండ్రు. మరి ఆల్రెడీ దాని గురించి ఆరా తీస్తుండ్రు. వాటిపైన ఇంటెలిజెన్స్ ఫైల్ కూడా అవన్నీ అవుతున్నాయి. మరి ఎలా ఉండబోతుంది ఏందనేది మనకు ఫుల్ స్టోరీ వచ్చినా కూడా ఒక క్లారిటీ వస్తుంది. మరి ఆ బాబు భూములన్నీ గ్రీన్ కో కంపెనీకి ఎలా ఇచ్చాడు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే స్ట్రేట్ ట్యూన్ టు నేటి దాత్రి.